ఈ రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తున్నటువంటి పరిస్థితి నారా లోకేష్ గారు మన మెగా డిఎస్సి ఇచ్చినటువంటి సందర్భంగా కూడా మనం గమనించినాం. అంతే స్థాయిలో ప్రతి నెల కూడా దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా కేవలం ఎల్ఓసీలే కాదు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీనే కాదు, ఇంకా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు కూడా పెద్ద ఎత్తున 25 లక్షల వరకు ఉచితంగా సేవలు అందించేటువంటి పరిస్థితులే కాదు, ఇంకా ఎక్కడైనా కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద కవర్ కానటువంటి వైద్యం కానీ అటువంటి రోగాలకు చికిత్స కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలు ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి స్థాయిలో చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతాయి. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 36,57,468 రూపాయలకు విలువైనటువంటి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి మేము కూడా అదృష్టవంతులమనే చెప్తాను. ఇంతటి మంచి కార్యక్రమం 10 మంది పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ మంచి చేసేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యులు చేస్తున్నందుకు వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే హోదాలో నేను కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ఈ రోజున ఈ 36,57,468 రూపాయలు ఈ రోజున ఇచ్చిన దాంతో పోలిస్తే 2 సంవత్సరాల ఈ 2 నెలల కాలంలో 5,49,45,785 రూపాయలు, దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు వైద్య చికిత్సల నిమిత్తం డబ్బులు అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా గర్వంగా చెప్తాను. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము. అందరికీ అవకాశాలు రావు ఇంత మంచి కార్యక్రమాలు చేసి. అంత మంచి కార్యక్రమం చేయగలిగినటువంటి ఆలోచన కానీ మనసు కానీ ఆ రకమైనటువంటి అనుభవం కానీ ఆ హోదా కానీ నిరంతరం భగవంతుడు ఆయనకే ఇస్తూ వచ్చినాడు. ఆయన ఇంకా మరింత మెరుగైనటువంటి పనులు ప్రజల కోసం చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇంత చేస్తున్నప్పటికి కూడా రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంత చేస్తున్నప్పటికి కూడా ఒకసారి 5 ఏళ్ల పాటు అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల్ని రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి గొడ్డలి పార్టీ మళ్ళీ ఒకసారి వైషమ్యాల్ని రెచ్చగొట్టాలా, అబద్ధాలని ప్రచారం చేయాలా, గోబెల్స్ క్యాంపెయిన్ చేయాలా, కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో కుట్రలు చేయాలా, పార్టీలని బలహీనపరచాలా, ప్రభుత్వాన్ని బలహీనపరచాలనే ఆలోచన నిరంతరం చేస్తూ వస్తూ ఉన్నాడు. పదే పదే ఈ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా అది మేము చేసింది అంటాడు. ఇటువంటి వ్యక్తులను చూసి ప్రజలు నవ్వుకుంటూ అంటారు. మామూలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో తగులుకున్నాడు. ఏం మాట్లాడతాడో తెలీదు, మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతాడో తెలీదు. ఏదైనా మధ్యలో ఆపితే మొన్న ఒకసారి చెప్పినాడు, ఏదైనా మధ్యలో ఇట్లా ఆపితే ఎట్లా మీరు డిస్టర్బ్ చేసి నేను మర్చిపోతా అంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకునే మన కర్మ. ఈ రోజున పోలవరం కడతా అంటే అది కూడా నేను కట్టేసిన అంటాడు. ఆయన కట్టింది లేదు, పెట్టింది లేదు. 71% పనులు పూర్తి చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పితే ఒక 1.5%, 2% పనులు మాత్రమే 5 ఏళ్ళలో చేయగలిగినారు. అందరి నీవాని పూర్తి చేసి అప్పచెప్పితే ఒక చుక్క నీళ్ళు ఇవ్వకుండా సెట్టింగ్లు వేసి కుప్పంలో ఆ సెట్టింగ్ చూపించేసి ఎత్తకపోయినారు. ఆరోగ్యశ్రీ కింద ఇంత పెద్ద ఎత్తున మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తూ ఉంటే వైద్య కళాశాలల పేరు మీద మళ్ళీ రాజకీయానికి తెరలేపుతాడు. అది 2 రోజులు ఆట ఆడిస్తాడు, అది అయిపోయింది, మర్చిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి మీద 16,700 మందికి ఉద్యోగాలు ఇస్తే అది కూడా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టి మరీ అందజేసినటువంటి ఘనత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉత్తీర్ణుడయ్యేసి డిగ్రీ పట్టా పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండి
అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా విద్యార్థులకు చదువుకున్నట్టు తర్వాత నిరుద్యోగులకు ఏ రకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలో అంత స్థాయిలో భవిష్యత్తు గురించి దారి చూపించేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆలోచనకు కానీ ఒక బృహత్ కార్యాన్ని కానీ ఈ రోజున తప్పుదావు పట్టించాలనే ఆలోచనతోనే మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఉదయం కదిర్లో ఒక ర్యాలీ తీస్తామన్నారు. సాక్షి టీవీలో ఏమో పోలీసులు అడ్డుకుంటున్నారంటే నేనే డిఎస్పీ గారికి ఫోన్ చేసాను. వాళ్ళని వదిలేసేయండి సార్, ఎందుకు అడ్డుకుంటారు, వాళ్ళ శక్తి ఏందో చూపించేసేయండి, ప్రజలు నిర్ణయించుకొనియండి అని చెప్పేసి తర్వాత వాళ్ళు ర్యాలీ చేసుకున్నారు. అంటే మంచి చేస్తే ర్యాలీలు తీస్తారు. ఒకవేళ ఆ మంచి పూర్తి అయిపోయేసి భోగాపురం విమానాశ్రయం పూర్తి అయిపోతే క్రెడిట్ చోరీ చేస్తానన్నాడు చంద్రబాబు అంటారు. మరి ఆ క్రెడిట్ చోరీ ఎందుకు అమరావతి విషయంలో మాట్లాడలేకపోతున్నాడు, రాజధాని విషయంలో మాట్లాడలేకపోతున్నాడు. ఎవరినైనా పరామర్శించి పోయే రాజకీయాలు చేస్తామంటే గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, రౌడీ షీటర్లని వీళ్ళని పరామర్శించకపోతున్నాడు. ఎంత బేవర్స్గా ఒక